తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆంధ్రజ్యోతి సంస్థల పాత్ర ఎంతో గొప్పది. ప్రజాభిప్రాయాన్ని మేల్కొలిపి ఉద్యమాన్ని ప్రజల గుండెల్లో నాటడంలో ఆంధ్రజ్యోతి సంస్థలు నిరంతరంగా అంకితభావంతో పనిచేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న కాలంలో చాలా జాతీయ ప్రాంతీయ మీడియా సంస్థలు తటస్థంగా మౌనంగా ఉన్న సందర్భంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ధైర్యంగా ఉద్యమానికి విస్తృత స్థానం కల్పించింది. తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాలను ప్రధాన వార్తలుగా ప్రచురించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతీకలైన నీళ్లు, నిధులు, నియామకాలు అంశాలపై లోతైన కథనాలు, విశ్లేషణాత్మక రిపోర్ట్లతో ప్రజలను చైతన్యవంతం చేసింది. నిరుద్యోగం, వనరుల దోపిడీ, ప్రాంతీయ అసమానతలపై నిరంతరం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఆంధ్రజ్యోతి ప్రజాస్వరానికి నిజమైన గొంతుకగా మారింది. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో జరుగుతున్న ఉద్యమ కార్యక్రమాలను కూడా వార్తలుగా తీసుకొచ్చింది. ఇది కొద్దిమంది నాయకుల ఉద్యమం కాదు, ఇది ప్రజల ఆత్మగౌరవ ఉద్యమం అనే భావనను ప్రజల్లో బలంగా తీసుకెళ్లింది. ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలకు ఆంధ్రజ్యోతి బలమైన వేదికగా నిలిచింది. 2009 అక్టోబర్ 15న ప్రారంభమైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఉద్యమ సమయంలో మరింత కీలక పాత్రను పోషించింది. తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తూ ప్రజలను ఉద్యమంతో అనుసంధానించింది. విద్యార్థి ఉద్యమాలు, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి చారిత్రక ఘట్టాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలను నిర్భయంగా ప్రశ్నించింది. ఈ కవరేజీ వల్ల తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సరిహద్దులను దాటి జాతీయ స్థాయికి చేరింది. రాష్ట్ర విభజన అవసరం, ఆర్థిక సామాజిక అసమానతలు వంటి క్లిష్ట అంశాలను కూడా సామాన్య ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రజ్యోతి కేవలం సమాచారమే కాదు, మానసిక బలాన్ని కూడా అందించింది. మన మీడియా మన వెనుక ఉంది అనే నమ్మకాన్ని ప్రజల్లో నాటింది. తెలంగాణ ఏర్పాటుకు మాత్రమే కాకుండా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలు అదే బాధ్యతతో ముందుకు సాగుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నాయి. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ పోరాటం కాదని, అది ప్రజల ఆత్మగౌరవ ఉద్యమమని ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు చాటి చెబుతూనే ఉంది. ఏ ఆకాంక్షల కోసమైతే ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరేలా పాలకులను ప్రజల తరపున నిరంతరం గుర్తు చేస్తూనే ఉంది, ప్రశ్నిస్తూనే ఉంది. ఇది కొందరికి అసహనాన్ని కలిగించవచ్చు, ప్రశ్నిస్తున్నారన్న అక్కసు కలిగించవచ్చు. పాలకులకు కంటగింపుగా మారిన మా సంస్థలను 10 కిలోమీటర్ల మేర గొయ్యిలో పాతి పెడతామంటూ చేసిన హెచ్చరికలు, బెదిరింపులు ఆంధ్రజ్యోతిని ఎన్నటికీ భయపెట్టలేవు. ఆంధ్రజ్యోతి బెదరదు, వెనకడుగు వేయదు. ప్రజల గొంతుకగా, ప్రజల పక్షాన నిలబడడమే తన ధర్మంగా భావిస్తుంది.